హాయ్ గాయ్స్, ఈరోజు మనం వీడియోలో ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఈ అరే ఎంత 1 నుంచి 10 వరకు ఉంది. సో ఫస్ట్ మనం కౌంట్ చేద్దాం అని అనగానే మనకు గుర్తు రావాలి, కౌంట్ వేరియబుల్ అని తీసుకోవాలి. సో ఇంట్ కౌంట్ ఈక్వల్ టు నేను 0 అని తీసుకుంటున్నా, అంటే కౌంట్ అనేది ఏం రాలేదు మనకి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ట్రావర్స్ అవుతా అరే మొత్తం ఎట్లా ట్రావర్స్ అవుతా, ఫర్ లూప్ రాసుకుంటున్నా. ఇంట్ I ఈక్వల్ టు 0, I less than array dot length, నెక్స్ట్ I ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు అరే మొత్తం ట్రావర్స్ అవుతున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తా, ఒక నంబర్ అనేది తీసుకుంటా. ఇంట్ నంబర్ ఈక్వల్ టు దానికి అరేలో ఉన్న ఒక ఫస్ట్ వాల్యూని అసైన్ చేస్తాం. ఎలా అసైన్ చేస్తాం, అరే ఆఫ్ I. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వాల్యూని అసైన్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా, అదే ఫర్ లూప్లో నేను తీసుకున్న వాల్యూని ట్రూ అనుకుంటా. ట్రూ అంటే మనకి బూలియన్ డేటా టైప్. బూలియన్ ఈజ్ ఇట్ ప్రైమ్ ఈక్వల్ టు ఫస్ట్ అది ప్రైమ్ నెంబర్ అని అనుకుంటా. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇంకో ఫర్ లూప్ తీసుకుంటా. సో నేను ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంట్ జే ఈక్వల్ టు ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, 2 నుంచి స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అంటే 1తో డివైడ్ కావాలి, మళ్ళీ అదే నెంబర్తో అదే డివైడ్ అయితేనే ప్రైమ్ నెంబర్ కదా. సో 1 తీసేస్తున్నా, అందుకే 2 నుంచి స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ నంబర్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. ఓకే, ఇది ప్రైమ్ నెంబర్స్ ట్రావర్స్ ఇది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నా. ఇఫ్ కండిషన్ ఎలా చెక్ చేస్తా అంటే, ఇఫ్ మా అరేలో ఒక ఫస్ట్ నంబర్, ఇఫ్ నంబర్ మాడ్యులస్ జే, ఇప్పుడు ఈ ఫర్ లూప్ అని ఉంది కదా, ఆ మొత్తం ట్రావర్స్ అవుతున్నప్పుడు జేతోని ఎప్పుడైతే డివైడ్ అయినప్పుడు 0 వస్తే, 0 రావద్దు కదా. ఒకవేళ 0 అని వస్తే ఈజ్ ఇట్ ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టుకుంటా. ఇక్కడ ఏమైనా పెట్టుకుంటా, ట్రూ అని తీసేసి ఫాల్స్ అని పెట్టుకుంటా. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే మనకు ఫాల్స్ అయిపోతుందో ఆ లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి. నెక్స్ట్ తర్వాత కండిషన్ చెక్ చేసి కూడా వేస్ట్ కాబట్టి బ్రేక్ చేసేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ ఫర్ లూప్ బయట, ఫస్ట్ ఫర్ లూప్ లోపల మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నాం. ఇఫ్ ఈజ్ ఇట్ ప్రైమ్, ఒకవేళ ఈజ్ ఇట్ ప్రైమ్ అనేది ట్రూ అయితే కౌంట్ని ప్లస్ ప్లస్ చేస్తా. ఓకే, కౌంట్ని ప్లస్ ప్లస్ చేస్తా, అప్పుడు మనకు వస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ బయట ఏం రాస్తానంటే ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటా. ఇక్కడ ఏం రాస్తా, ప్రైమ్ నంబర్ కౌంట్ ఈజ్ అని పెట్టేసి ఈస్ట్ పెట్టేసి, నెక్స్ట్ ఇక్కడ కాంటినేట్ చేసి కౌంట్ అని తీసుకుంటా, COUNT. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ప్రైమ్ నెంబర్ కౌంట్ ఈస్ 5. ఓకే, చూద్దాం. 2, 3, 5, 7. మనకి ప్రైమ్ నెంబర్ కౌంట్ వచ్చేసి 4 రావాలి. ఇక్కడ 5 ఎందుకు వచ్చింది, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కండిషన్ అండ్ అని పెట్టుకుందాం. అండ్ నంబర్ గ్రేటర్ దెన్ 1. ఇప్పుడు రన్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చింది కదా, ప్రైమ్ నెంబర్ కౌంట్ ఈస్ 4. మనం ఇంతకుముందు ఏమైందంటే ప్రైమ్ నెంబర్ 1ని కూడా ప్రైమ్ నెంబర్ అనే తీసుకుంది. సో 1 ప్రైమ్ నెంబర్ కాదు కదా, ఆ నంబర్ గ్రేటర్ దెన్ 1 ఉంటాయి, అది ప్రైమ్. సో గైస్, ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ.